हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మెంతులను పురాతన కాలం నుండి చాలా విరివిగా వాడుతున్నారు. మెంతుల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు చాలా బాగా సహాయపడతాయని మనలో చాలా మందికి తెలుసు. అయితే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులకు కూడా మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మోకాలు నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ, అమ్మమ్మల కాలం నాటి వారికి మాత్రమే ఉండేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ప్రతి 5గురిలో ఒకరికి కీళ్ళ నొప్పులు ఉంటున్నాయి. ఇక మనం మెంతులను ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే, 1/2 స్పూన్ మోతాదులో తీసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులను ఒక బౌల్లో వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది. కీళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కీళ్ళ మధ్య గుజ్జు పెరుగుతుంది. ఇక అలా తినటం కష్టంగా ఉన్నవారు ఒక బౌల్లో మెంతులను నానబెట్టుకుని వాటిని ఉదయం సమయంలో పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ చలికాలంలో మోకాలు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అలాగే దీనిలో లినోలేయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ను పెంచుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వలన కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. అందువలన మెంతులను నానబెట్టి తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఉడికించుకొని ఈ నీటిని తీసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్న మెంతుల్లో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇక మెంతులను మనం రెగ్యులర్గా ఉపయోగించుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ స్పీడ్గా పెరిగిపోతుంది. అలాంటి వారు కూడా ఈ మెంతులను ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో డయాబెటీస్ ఉన్నవారికి, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి దివ్య ఔషధమని చెప్పవచ్చు. కాబట్టి మీరు కూడా తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.